సాయికృష్ణ హత్య కేసును కూడా రాజకీయంగా చూద్దాం. ఏదండి సాయికృష్ణ హత్య కేసును రాజకున్నాం. సాయికృష్ణ హత్య కేసు అనేసరికి అనుమానాలు ఏంటంటే దీని వెనకాల వైసీపీ హస్తం ఉందనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సిట్టు దర్యాప్తులో బయటపడుతుంది. ఎంచేదంటే పోలీసు వ్యవస్థను కొంత అడ్డు పెట్టుకుని దాని ప్రకారం ఏదన్నా చేశారన్న కోణంలో కూడా ఆలోచన జరుగుతూ ఉంది. సాయికృష్ణకి అంత గమ్మున ఎంత సెకండ్లో వెళ్ళిపోయారంటే నీకు ముందు తెలుసా అంత సెకండ్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు? ముందు మీకు ఏమైనా తెలుసా? అంటే ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని దురుద్దేశంతో లేరు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా సాయికృష్ణ దాని మీద తీసుకున్నారు. అదేవిధంగా అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అతను జైలుకి వెళ్ళాడు. సిట్టు దర్యాప్తు చేశారు రవిప్రకాష్ ఆధ్వర్యంలో. త్వరలోనే రిపోర్ట్స్ వస్తాయి. అందులో నిజాలు తెలుస్తాయి. ఆగాలి కదా, రాజ్యాంగం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. వ్యవస్థ చెప్పకుండా నిర్ణయించడానికి నువ్వెవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిసా? సీజేయా నిర్ణయం చేయడానికి ఎలాగైంది అలాగైందని చెప్పడానికి? అందులో ఎవరు తప్పైనా సరే అధపాతాలను తొక్కి దొరికిన ముద్దాయిని మట్టికి చట్టపరంగా శిక్షిస్తారు. అందులో డౌట్ లేదు. పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అన్నది ఏంటన్నది ఇప్పుడు తెలిసిపోతుంది కదా దర్యాప్తులో. ప్రతిపక్షాలు ఏంటంటే మొత్తం గవర్నమెంటే ఫెయిల్యూర్, ఎలక్షన్ పెట్టామంటే ప్రతిపక్షాలే. వాళ్ళ దృష్టిలో ఏముంటుంది? ఎప్పుడు పీట ఎక్కేద్దామని జగన్ గారికి ఉంటుంది.